వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన పవిత్రమ అయినటువంటి ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తూ 3 మంత్రములు పూర్తి చేసుకొని 4వ మంత్రం అద్భుతమైనటువంటి మనకు ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఎందుకంటే జీవితంలో అనేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాం, మనసా వాచా కర్మణ. వాటి ద్వారా అవి చెడు పనులు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. మరి వాటి యొక్క ఫలాన్ని అయితే మనం అనుభవించాలి. కనుక మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియలో కూడా పరమేశ్వరుని యొక్క, భగవంతుని యొక్క స్మరణ ఉన్నట్లయితే తద్వారా మనకు ఏవైతే అనిష్టాలు ఉంటాయో అవి రాకుండా ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి భగవంతునికి అనుకూలమైనటువంటి కర్మలు జరుగుతాయి. కాబట్టి మనం పవిత్రమై మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియ కూడా పవిత్రంగానే ఉంటుంది. అటువంటి ఉపదేశాన్ని మనకు ఈ 4వ మంత్రంలో అందిస్తున్నాడు భగవంతుడు. మరి ఆ మంత్రాన్ని చూసి వెళ్దాం. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయద్దేవేషు గచ్చతి. మరొక పర్యాయం వినండి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయద్దేవేషు గచ్చతి. ఇది మంత్రం. దీని యొక్క పదాలను కూడా ఒక పర్యాయం చూద్దాం. ఓం అగ్నేయం యజ్ఞం అధ్వరం విశ్వతః పరిభూః అసి సహ యితు దేవేషు గచ్చతి. ఈ విధంగా పదపాఠం. మరొక పర్యాయం. ఓం అగ్నేయం యజ్ఞం అధ్వరం విశ్వతః పరిభూః అసి సహ యితు దేవేషు గచ్చతి. ఈ విధంగా పదాలున్నాయి. అగ్ని అన్నటువంటిది సంబోధన. అగ్ని అంటే ముందు చెప్పుకున్నట్లుగా పరమాత్మ, పరమేశ్వరుడు. ఓ పరమేశ్వరా అన్నటువంటి సంబోధనలో ఉంటూ యం యజ్ఞం అధ్వరం అంటే ఏ యజ్ఞాన్నైతే, యం యజ్ఞం ఏ యజ్ఞమును, యజ్ఞము అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియ, ప్రతి పని, దాన్ని యజ్ఞము అంటాం. అది యజ్ఞభావంగా చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా అందులో మనకు తెలిసి తెలియకుండా ఏవేవో తప్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఓహో ఇది కూడా భగవంతుని యొక్క దివ్య జ్ఞానము, దివ్యమైనటువంటి దర్శనం కలుగుతుంది, ఆయన యొక్క సంస్పర్శ యజ్ఞంలో ఉంది
అన్నటువంటి భావన మనం భావించుకున్నట్లయితే అప్పుడు మనం చేయబోయినటువంటి ఏ క్రియ అయితే ఉంటుందో దాన్ని చేయటానికి చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. ఆ భగవద్భావనకు ఉన్నట్లయితే, భగవద్భావనే లేకపోతే మనం ఏమేమో చేస్తూ పోతూ ఉంటాం. కాబట్టి దాని యొక్క కర్మ యొక్క ఫలాన్ని మనం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదు. కాబట్టి యజ్ఞం అని చెప్పి అధ్వరం అనే శబ్దాన్ని వాడాడు భగవంతుడు. ధ్వరతి అంటే హింసతి అని అర్థం. కాబట్టి అధ్వరము అంటే హింసారహితము అన్నటువంటి భావంలో మనం తీసుకొని రావాలి. మనం ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటాం. పశు యజ్ఞాలని భావించి వామాచారమని, దక్షిణాచారమని అనేకమైనటువంటి ఆచారములను మనం ప్రయోగిస్తూ మనం వాటిని భగవంతుడు చెప్పినటువంటి దానికి విపరీతంగా చేస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ కూడా అధ్వరములు కావు, అవన్నీ ధ్వరములు. అధ్వరం అంటే పవిత్రమైన భావనతో ఏ పనిలో అయితే హింస ఉండదో, ఏ క్రియలో ఈ హింస ఉండదో, అది యజ్ఞం కావచ్చు, పని కావచ్చు, పూజ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దాని వలన ఇతర జీవులకు హాని కలగకూడదు. అటువంటి ఏదైతే పని ఉందో, ఏ కర్మ అయితే ఉందో దాన్ని అధ్వరము అన్నాము. కాబట్టి ఆ హింసారహితమైనటువంటి యజ్ఞాన్ని చేయమంటున్నాడు భగవంతుడు. అంతేగాని మనకిష్టం వచ్చినట్లు చేయమని చెప్పటం లేదు. మనం ఏదో ఆరోపించుకుంటూ, అది ఏదో ఆచారం అనుకుంటూ, మా కులాచారం అనుకుంటూ చేసినటువంటి యజ్ఞం ఏది కూడా అధ్వరం అనిపించదు. అటువంటి అధ్వరం కానిటువంటి ఏ హింసతో కూడుకున్నటువంటి క్రియలైతే ఉంటాయి అవి భగవంతునికి ఇష్టదాయకములు కావు. కాబట్టి భగవంతుడు వేదము దేన్ని ఏ విధంగా నిర్దేశిస్తుందో ఆ విధంగా చెప్పడం వల్లనే భగవంతునకు, పరమేశ్వరునకు ఇష్టమవుతుంది. కాబట్టి ఆ ఇష్టమైనటువంటి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి హింసారహితమైనటువంటి యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో అటువంటి యజ్ఞానికి విశ్వతః పరిభూరసి. ఓ భగవంతుడా, అటువంటి యజ్ఞాన్ని నీవు సర్వత్రా అనేక విధాలుగా నీవే రక్షిస్తావు. ఎవరైతే హింసారహితమైనటువంటి క్రియలను ఆచరిస్తుంటారో, అది ధ్యానం కావచ్చు, పూజ కావచ్చు, ఏ పనులైనా కావచ్చు, అటువంటి పనులను భగవంతుడు స్వయంగా వచ్చి చూస్తూ ఉంటాడు, స్వయంగా వచ్చి రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏ పని చేసినప్పుడు కూడా విఘ్నాలు జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి విఘ్నాలను కలిగించినటువంటి వాళ్ళని రాక్షసులు అన్నాం. రాక్షసులు అంటే ఎవరు? కొమ్ములో ఏదో విధంగా వేషంతో ఉన్నటువంటి వాళ్ళు కారు. మనం ఏ పవిత్రమైన యజ్ఞాన్ని చేస్తుంటామో అటువంటి యజ్ఞానికి ఎవరైతే విఘ్నం కలిగిస్తుంటారో వాళ్ళని అందరినీ కూడా రాక్షసులనే సంబోధిస్తున్నాము. అటువంటి రాక్షసుల ద్వారా భగవంతుడు మన యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటాడు. తద్వారా సత్ఫలితం వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి విశ్వతః పరిభూహు అసి, అన్ని విధాలుగా నీవే రక్షకుడవు అని మనం భావించాలి. భగవంతునితో అనిపిస్తున్నాడు. సహాయితు, సహా అంటే అటువంటి యజ్ఞం, ఆ యజ్ఞమే ఇత్ ఏవా అంటే ఆ యజ్ఞమే దేవేషు గచ్చతి. మనం ఏ దేవతలను మనం ఉద్దేశించి మనం హోమం చేస్తుంటామో అటువంటి యజ్ఞము, ఆ ఆహుతులు, ఆ ప్రసాదము ఆయా దేవతలకు వెళ్ళి వాళ్ళు తృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తుంటారు. కాబట్టి అది దైవయజ్ఞము అంటాం. ఏ హింసారహితమైనటువంటి యజ్ఞాన్ని మనం ఆచరిస్తున్నామో అటువంటి హింసారహితమైనటువంటి యజ్ఞము, పూజలు ఇవన్నీ కూడా దేవేషు గచ్చతి, దైవయజ్ఞంగా భావించబడతాయి. మనిష్టం వచ్చినట్లుగా మనం ఏవో పండుగలు పెట్టుకుని ఉత్సవాలను పెట్టుకుంటూ దైవం పైన ఆరోపించి అక్కడ హింసను కలిగిస్తున్నామో, ప్రాణిహింస కావచ్చు, మానసికంగా హింసించవచ్చు, ఇవన్నీ కూడా అవి దైవయజ్ఞాలు అనిపించవు. కాబట్టి మనం ఒక వైదిక ధర్మాన్ని ఆచరించినట్లయితే, భగవంతుడు చెప్పిన విధానంగా మనం నడిచినట్లయితే ఆ యజ్ఞము పవిత్రమైనటువంటి దైవయజ్ఞంగా ఉంటుంది. అటువంటి దైవయజ్ఞములను చేస్తూ పోయినట్లయితే తద్వారా మన కర్మల ద్వారా ఏవైతే పాపాలు ఉంటాయో అవన్నీ మనకు అంటకుండా అది పద్మపత్రమివాంభస అంటే తామరాకు పైన
నీళ్ళు ఏ విధంగా అంటకుండా ఉంటాయో అదేవిధంగా మన యొక్క ఫలములు కూడా, పాప ఫలములు కూడా మనకు అంటకుండా మనల్ని పవిత్రంగా చేస్తాయి. ఎందుకంటే భగవంతుడు పవిత్రమైన వాడు కాబట్టి, ఆ పవిత్రమైన భావన మన క్రియలో ఉంది కాబట్టి, ఆ క్రియ భగవద్భావనతో చేసినట్లయితే మనకు ఆ కర్మ ఫలములు అంటవు. అంటే అంటకుండా మనం ఉంటామని, జాగ్రత్తగా ఉంటామని దాని యొక్క తాత్పర్యం. కాబట్టి సైద్దేవేషు గచ్చతి అంటే సద్భావన యందు సత్పురుషులు, మహాత్ములు, పెద్దవాళ్ళు, గురువులు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ధ్వరయజ్ఞాలు చేయరు. అంటే హింసతో కూడుకున్నటువంటి పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, దీక్షలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరు. ఎక్కడైతే ప్రాణిహింస జరుగుతుందో అక్కడ వేదం ఖండిస్తుంది, మీరు ఈ విధంగా చెయ్యకూడదని. మన ఇష్టం వచ్చినట్లు చేసుకున్నట్లయితే భగవంతుడు తత్ఫలితాన్ని ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, అది తప్పనిసరిగా ఆయన ఒక బ్యాంక్ మేనేజర్గా మనకు ఇవ్వవలసినటువంటి ఆ ఫలితాన్ని మనకు అందజేస్తాడు. కాబట్టి మనం ఏ క్రియ చేసినప్పటికి కూడా హింస కలగకూడదు. అటువంటి హింసారహితమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించినట్లయితే భగవంతుడు, పెద్దలు, సత్పురుషులు అందరూ సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారనే భావన చేత ఈ మహామంత్రాన్ని భగవంతుడు ఇచ్చున్నాడు. ఏ క్రియలో కూడా హింస జరగకూడదు. మనం చేస్తున్నటువంటి పండుగలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఫంక్షన్లు కావచ్చు, ఎక్కడైనా సరే హింస జరిగిందంటే తత్ఫలితాన్ని అనుభవిస్తాము. ఆ విధంగా హింసారహితమైనటువంటి యజ్ఞాలనే మీరు చెయ్యాలి, హింసారహితమైనటువంటి క్రియలనే మీరు ఆచరించాలి, హింసారహితమైనటువంటి పండుగలనే మీరు చేసుకోవాలన్నటువంటి ఒక ఆదేశాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పిన మాట వినకపోవచ్చు, కానీ మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, ముసలివాళ్ళు అయిన తర్వాత, చనిపోయే ముందు కావచ్చు, చనిపోయిన తర్వాత కావచ్చు, ఈ దుఃఖాన్ని అనుభవిస్తాం. కాబట్టి భగవంతుడు చెప్పిందే మనం ఆచరించాలి. అదే వేదం యొక్క దివ్యాశీర్వచనం. ఇప్పుడు మనం మరొకసారి ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పదాన్ని కూడా చూద్దాం. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం, అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి, విశ్వతః పరిభూరసి సయిద్దేవేషు గచ్చతి, సయిద్దేవేషు గచ్చతి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయిద్దేవేషు గచ్చతి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయిద్దేవేషు గచ్చతి. ఇప్పుడు ఇక్కడ అగ్నేయం, అగ్నేయం యజ్ఞం, అగ్నేయం యజ్ఞం, యం ఉంది కాబట్టి ఆ మకారానికి అనుస్వారం వచ్చి దానికి మళ్ళీ ఇంకొక యకారం పరంగా ఉంది కాబట్టి అనునాసికమైనటువంటి యకారం వచ్చి అగ్నేయం యజ్ఞమధ్వరం. తర్వాత అధ్వరం మా అది అనునాసికం కాబట్టి దానికి మళ్ళీ అనుస్వారం వచ్చి ఆ అనునాసికమైనటువంటి రెండవ వకారం కూడా వస్తుంది. తర్వాత వకారం ఉంది కాబట్టి అప్పుడు అధ్వరం విశ్వతః పరిభూరసి అని వస్తుంది. కాబట్టి రెండు దగ్గరలో ఇక్కడ యకారము, అక్కడ వకారం. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు విన్నట్లయితే మీకు తప్పనిసరిగా అదే విధంగా వస్తుంది. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయిద్దేవేషు గచ్చతి. ఓం గుర్తుపెట్టుకోండి పదాలన్నీ కూడా అగ్నేయం యజ్ఞం అధ్వరం విశ్వతః పరిభూహు పరిభూహు అసి సహ ఇత్ సయిత్ దేవేషు గచ్చతి. సయిద్దేవేషు తకారానికి ఇంక దకారమయ్యి సయిద్దేవేషు గచ్చతి. సకారం తర్వాత విసర్గ లోపమయ్యి మంత్రంలో లోపమయ్యాయి కాబట్టి సయిద్దేవేషు గచ్చతి. సహా ఇతు దేవేషు గచ్చతి సయిద్దేవేషు గచ్చతి. దీన్నే మళ్ళీ మనం ఇంకో పర్యాయం చెప్పుకుందాం. మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సయిద్దేవేషు గచ్చతి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి
సయద్దేవేషు గచ్చతి. ఇదే మంత్రాన్ని మీరు కొన్ని పర్యాయాలు వింటే చాలు, మంత్రాన్ని నేర్చుకోనవసరం లేదు. దీన్ని శృతి అన్నారు, భగవంతుని యొక్క హృదయము అన్నారు, భగవంతుని యొక్క దివ్య దర్శనము అన్నారు. వేదాన్ని మనం కాదు, సమస్త ప్రపంచం అంగీకరించింది. కాబట్టి మనమందరం కూడా అత్యంచలమైనటువంటి భక్తి భావనతో వేదమే పరమాత్మ, వేదమే దైవము అనే భావన చేత మాత్రం మీరు వేదాన్ని వింటే మీకు వేదం అర్థమవుతుంది, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేగాని వేదం కదా, ఏదో మంత్రం, ఏదో శ్లోకం అనే భావన చేత మాత్రం మీరు దాన్ని వినొద్దు. వేదమంటేనే పరమాత్మ, పరబ్రహ్మస్వరూపము. అటువంటి ఆ పరబ్రహ్మస్వరూపాన్ని వేదము యొక్క స్వరములతో విన్నట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు. అటువంటి దివ్య జ్ఞానాన్ని ఆ పరమాత్మ, పరమేశ్వరుడు మీకందరూ కూడా ప్రసాదించి అనుగ్రహిస్తాడని భావించి అందరికీ జై శ్రీవేదం. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుని యొక్క దివ్య దర్శనం ఉన్నట్లయితే ఆ క్రియ యొక్క కావచ్చు, ఆ పూజ యజ్ఞాదుల యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి మనం ప్రతి చేసినటువంటి పనిలో కూడా హింస ఉండకూడదు. హింసారహితమైనటువంటి క్రియలనే ఆచరిస్తే ఆ క్రియ యొక్క ఫలం మీకు భగవంతుడు సంపూర్ణంగా అందించి ఆశీర్వదిస్తాడు. జై శ్రీవేదం. మన సమాజములో, మన స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అంతటా కూడా ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మన యొక్క ధర్మగ్రంథం ఏంటి అని. ఒకరు పురాణం అంటే ఒకరు హనుమాన్ చాలీసా అని, ఒకరు రామాయణం అంటే ఒక మహాభారతమని, ఒకరు భాగవతం అంటే ఒకరు భగవద్గీతని, ఒకరు షడ్దర్శనములని, ఒకరు వ్యాకరణమని, వీటినే ధర్మగ్రంథాలుగా చిత్రీకరిస్తూ బ్రతుకుతున్నారు. కానీ అది కాదు. మన యొక్క హైందవ ధర్మములో, మన సనాతన ధర్మములో, మన వైదిక ధర్మములో భగవంతుడు ఒక్కడే, ఆయన యొక్క దివ్య జ్ఞానం కూడా ఒక్కటే. దాన్నే వేదము అంటాం. కాబట్టి హిందువులకు సంపూర్ణంగా మనకు ధర్మగ్రంథము అంటే వేదమనే అంగీకరించాలి, అంగీకరించి మన పిల్లలకు బోధించాలి. లేకపోతే మన యొక్క ఉన్నతిని కోల్పోతాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, హిందువులకు ధర్మగ్రంథము అంటే ఒకే ఒకటి వేదం. అటువంటి వేదాన్ని ప్రతి హిందువు కూడా చదివి, ప్రతి హిందువు కూడా ఆచరించి ఉద్ధరింపబడండి. జై శ్రీవేదం.